బుద్ధి లేని కన్యకలు ఉన్నారు కదా, బుద్ధి లేని కన్యకలు తెలుసా? బుద్ధి లేని కన్యకలు బాగా తిరిగి తిని తాగి జల్సా చేసి అప్పుడు దాకా నిర్లక్ష్యంగా పట్టనట్టుగా ఎన్నిసార్లు చెప్పినా నాకు గాదిలే, చూసుకుందాములే, తెచ్చుకుందాములే, నూనె కదా పక్కన షాపులో దొరుకుతుంది ఎంతసేపు అని నిర్లక్ష్యంగా ఉన్నారు ఈ బుద్ధి లేని కన్యకలు. బుద్ధి కలిగి ఉన్న వాళ్ళు చెప్పిన వెంటనే సిద్ధపడి నూనెతో రెడీగా ఉన్నారు. ఎక్కడ ఆటపాటలు, లోకానుసారమైన లోక సంబంధమైన వేషాలు ఏమి వేయకోకుండా నూనె తీసుకున్నారు, సిద్ధంగా ఉన్నారు. పెళ్లి కుమారుడు వచ్చినాడు, ఇప్పుడు నూనె కావాలంటున్నారు వీళ్ళు. ఎప్పుడు? బుద్ధి లేని వాళ్ళు, గడ్డి తినేవాళ్ళు వీళ్ళు. బుద్ధి జ్ఞానం అస్సలే ఉండదు. ఈ బుద్ధి లేని వాళ్ళు చెప్పినప్పుడు వినకుండా, చెప్పినప్పుడు రెడీగా ఉండకుండా అప్పుడు తారాడుతున్నారు. నూనె ఎక్కడ, నూనె ఎక్కడ, అక్క నాకు కొంచెం ఏక, నాకు కొంచెం ఏకంటే పో అక్క నాకు కావద్దా అని వీళ్ళు. ఎవరు? రూతక్క లాంటి వాళ్ళు. రూతక్క నూనె తెచ్చుకుంది ఆల్రెడీ. తెచ్చుకోని వాళ్ళు అడుగుతున్నారా ఆమెని, ఆమె ఇయట్లేదు. నాకు కావాలని, నాకు నా కుమారుడికి కావాలా, సరిపోదు, మా ఇద్దరం ఉన్నాం, ముగ్గురం ఉన్నాం, మా పీటర్ ఉన్నాడు అని తెచ్చుకోని వాళ్ళకి ఆమె ఇట్లా, తెచ్చుకునే వాళ్ళేమో ఈమెను అడుగుతున్నారు. ఎట్లిస్తాం, మాకు కావద్దా అని వాళ్ళు. అట్లాగా నూనె తెచ్చుకోకుండా అప్పుడు దాకా తిరిగి, అప్పుడు దాకా షికార్లకు పోయి, అప్పుడు దాకా ప్రార్థన రాకుండా, అప్పుడు దాకా ప్రార్థన ఉన్నప్పుడు షాపింగ్కి, అప్పుడు దాకా ప్రార్థన ఉన్నప్పుడు అక్కడికి ఇక్కడికి ఊర్లోకి తిరుగుకుంటా, అన్ని ప్రార్థన ఉంటే ఇంట్లో భజన చేసుకుంటా, మందిరానికి రాకుండా, గృహ కూడికలకు రాకుండా, ఉదయకాల ప్రార్థనకు రాకుండా, ఇంటి దగ్గర తిని పడుకొని ఉదయాన్నే మళ్ళీ లేచి ఉద్యోగానికి, వ్యాపారానికి, పనులకు అన్నిటికీ పోయి అప్పుడు దాకా బాగున్నారు. అప్పుడు బెల్లు కొట్టిన బెల్లు కొడితే పెళ్లి కుమారుడు వస్తున్నాడు అని దండోరేసినారు. అప్పుడు నూనె లేదు. ఎక్కడ పోయి తెచ్చుకుందామంటే ఎక్కడ పోయి, అది అందులో మధ్యరాత్రి వచ్చినాడు ఆయన. షాప్ పోతే యా షాప్ ఉంటుంది, యా సూపర్ మార్కెట్ ఉంటుంది కదా నయోమి, సూపర్ మార్కెట్లు అర్ధరాత్రి ఉంటాయా? 9:30 లాస్ట్. ఇంకా అర్ధరాత్రి 12 గంటలకు వచ్చినాడు, పెళ్లి కుమారుడు వస్తున్నాడు అని ఒక స్వరం వినబడింది. దిగ్గున లేచి నూనె ఉన్న పెళ్లి కుమార్తెలు, యవనస్తురాళ్ళు, అలాగే ఆ బుద్ధి కలిగిన వారు రెడీగా ఉన్నారు డోర్ దగ్గర. వీళ్ళు నూనె తెచ్చుకోవడానికి అక్కడ ఇక్కడ పోయి వెళ్ళిపోయినారు అనంతపురంకి. ఇంకా రాలే. అప్పటికి తలుపేసేసినారు. తలుపేసేస్తే అప్పుడు కొడతా ఉన్నారు, తలుపు తీ 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 అని. తీసినారా? ఎవరు తీస్తారు? అప్పుడు దాకా నిర్లక్ష్యంగా ఉండి నీ ఇష్టం వచ్చినట్టు తిరిగి, నీకు ఇష్టం వచ్చింది తిని, నీకు ఇష్టం వచ్చింది ధరించుకొని, నీకు ఇష్టం వచ్చిన వాళ్ళతో తిరిగి, నీకు ఇష్టం వచ్చిందంతా, నీకు హృదయానికి ఇష్టం వచ్చిందంతా తిరిగి వేషాలన్నీ వేసి అప్పుడు వచ్చి తలుపు తీయమంట ఎవడు తీస్తాడు? పెళ్లి కుమారుడు తీలే. పోండి, వీళ్ళని తాళ్ళు చేతులు కట్టేసి పడగండి రా చీకటి గదిలో అని చెప్పినారు. కాబట్టి బుద్ధి లేని వాళ్ళు పిలిచినారు, పలకలే. ఇంకా దేవుడు తలుపు తీయబడదు. ఒక్కసారి తలుపు వేసిన తర్వాత ఇంకెవడు తీయలేడు. వేస్తే తీయలేడు ఇంకా ఎవడు. ఆయన తెరిస్తే ఎవడు మూయలేడు. అర్థమైందా? దేవుడు తలుపు తీసినాడు అనుకోండి, ఇంకా ఎవడొచ్చి తలుపు వేయలేడు. దేవుడే తలుపు మూసేస్తున్నాడు అనుకోండి, ఇంకెవడు తలుపు తెరవలేడు. కాబట్టి జాగ్రత్త. ఆయన వైపు తిరగండి, ఆయన పిలిస్తే పలకండి, ఆయన కొరకు జీవించండి. అప్పుడు దేవుడు నీ కోసం మేలు సిద్ధపరుస్తాడు. హల్లెలూయా.